ఇంక చాలు. క్లాస్కి టైం అవుతుంది, రండి. రండ్రా. మీ లగేజ్ సర్దేసుకో. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఓ, నాతో కలిసి ఉండడానికే ఇష్టపడని అమ్మాయి 16 రోజుల పండగ అనేసరికి ఇంత హ్యాపీగా బయలుదేరుతుందేంటి అని చూస్తున్నావా? మన పెళ్లి విషయంలో తాతయ్య ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నారంటే అది ఇదే. నీకింకా అర్థం కాలేదు కదూ? అర్థమయ్యేలా చెప్తాను, విను. మనం ఎలాగో 6 మంత్స్ తర్వాత డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం కదా. మనం డివోర్స్కి అప్లై చేయడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఈ ఛాన్స్ మిస్ అవదలుచుకోలేదు. అదేంటి సింధుజాక్షి గారు, 6 నెలలు ఓపిక పడితే ఆ డైవర్స్ ఏదో నేనే తీసుకుంటానని చెప్పాను కదా. మిమ్మల్ని నేనే ఆస్ట్రేలియాకి పంపిస్తానని కూడా చెప్పాను. దానికి మీరు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నెల కూడా తిరగకుండానే డైవర్స్కి అప్లై చేద్దామంటున్నారు. పెద్దయ్య గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అండి. అలాంటిదేమీ జరగకుండా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. మనం ఇప్పుడు డివోర్స్కి అప్లై చేసినా ఆ ప్రాసెస్ జరగడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. అదే 6 నెలల తర్వాత అప్లై చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఇలా థింక్ చేశాను. 6 నెలలు వెయిట్ చేస్తే అందులో ఒక్క రోజైనా సింధుజాక్షికి నా ప్రేమ అర్థమవుతుందేమో అని ఆశపడ్డాను. నాతో కలిసి బ్రతకడానికి ఒప్పుకుంటుందేమోనని కళ్ళు కన్నాను. కానీ సింధుజాక్షిని చూస్తుంటే 6 నెలలు కాదు కదా, 60 ఏళ్ళు ఎదురు చూసినా నా ప్రేమ గురించి తెలుసుకునే ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. హలో, నువ్వేం ఆలోచించుకో. తాతయ్య వాళ్ళని నేను మేనేజ్ చేసుకుంటాను. 6 నెలల్లో మనకి విడాకులు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. అర్థమైందా? ఈ కాలేజ్లో టుడేస్ అవర్ ఫస్ట్ డే. హాయ్ 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 హాయ్. సీనియర్స్ ఆర్ ర్యాగింగ్ గైస్. సీనియర్స్ చేసిన ర్యాగింగ్ అడ్డు పెట్టుకుని ఆ లక్ష్మి మ్యాడీతో చాలా ఓవర్ చేసింది. దానికి మన స్టైల్లో ఒక ధమ్కి ఇవ్వాలి. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్లో కూర్చోండి. ఆ లక్ష్మి ఏ బెంచ్ దగ్గరకు వచ్చినా దానికి అస్సలు ప్లేస్ ఇవ్వకండి. మీరు కూడా. లే. ఎందుకు లేవాలి? లేస్తావా సీనియర్స్ కి చెప్పాలా? అమ్మో, సీనియర్సా? వద్దులే, నేను లేస్తాను. మేడీ కూర్చో. మీరు కూడా వెళ్ళండి, కూర్చోండి. హే, వచ్చిందండి వయ్యారి. నాకు కూకోడానికి తలం ఇవ్వరా? చెప్తాను మీ పని. అమ్మో, పాము ఎక్కడా?
కనిపించట్లేదేంటి? ఏటి అందరూ అట్టా సోతున్నారు? పావు ఎక్కడుందనా? మ్మ్. పావు లేదు గేము లేదు, నానే అలాగే ఎగటం ఆడాను. ఏం ఆడావు నువ్వు? అంటే జోక్స్ వేసా. జోకా? మీ అందరికీ కూడా ఇంకో విషయం ఏంటంటే, నాతో ఎట్టుకోవాలంటే కాసింత ఆలోచించి ఎట్టుకోండి. హే! ఏంటిది తలపగరు? నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇది మీ శ్రీముఖలింగం కాదు. నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది. నాను ఏ తప్పు చెయ్యను. నా ముందు తప్పు జరిగినా నాను సూత్తూ ఊరుకోను. నాకు శ్రీముఖలింగం అయినా ఒకటే, ఈ సిటీ అయినా ఒకటే. నా తీరు మారదు. అంతగా ఉండాలనుకుంటే నువ్వే నీ లిమిట్స్లో ఉంటే నీకే మంచిది. ఏం కూసావే? చెప్పినాను కదా, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే నీకే మంచిది అని. నానిక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. నన్ను చదువుకోనివ్వండి. అంటే మేము గాడిదలు కాయటానికి వచ్చావా? మీ పిచ్చి శాస్త్రాలు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నిన్ను నమస్కారం మాస్టర్ గారు. సారొచ్చారు. కూర్చోండి కూర్చోండి. సారొచ్చారు. పదండి. సార్ వచ్చారా? మేడం కూర్చో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏట్రా మీరు మాట్లాడుతున్నది? ఇడాకులు తీసుకోవడం ఏంట్రా? పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే మీకేం పోయే కాలం వచ్చిందిరా? ముందు నుంచే చెప్తూనే ఉన్నా, ఈ పట్నం సంబంధం వద్దురా, వాళ్ళతో మనం సరితూగలేము అని. విన్నావా?